దీన్నే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేడు ప్రతి చోట మాట్లాడుకుంటున్నాం. ఈ భావ వ్యక్తీకరణే ఇంగ్లీష్ భాషా నైపుణ్యం అన్న అపోహలు కూడా ఉన్నాయి. నిజానికి ఏ భాషలోనైనా చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా, వివరంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో చెప్పటం వలన ఎంతో మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా విద్యార్థులు, ఉద్యోగాల్లో ఉన్నవారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ భావ వ్యక్తీకరణ అన్న అంశాన్ని మరికాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో తీసుకోవలసిన మెళకువలను నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు ప్రశాంత్ కుమార్. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం ఎలాగో తెలుపగలరు. ప్రశాంత్ కుమార్, విజయవాడ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే, ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న ఉద్యోగాన్ని బాగా నిలుపుకోవాలనుకున్నా, ప్రొఫెషనల్ లైఫ్లో చార్టర్డ్ అకౌంటెన్సీ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, అదేవిధంగా బిజినెస్లో టాటా కంపెనీ కావచ్చు, లేదా బాటా కంపెనీ కావచ్చు, ఏ కంపెనీ అయినా ఏ రంగంలో అయినా మీ విజయం సాధించాలంటే ముఖ్యంగా మీకు కావాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక బ్రహ్మ విద్య కాదు, అది రాకెట్ సైన్స్ అంతకన్నా కాదు. చాలా ఈజీ అండి. ఇంగ్లీష్లో బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, దీనికి కావాల్సిన ముఖ్యంగా మీకు 2 అంశాల్లో బాగా పట్టుదల ఉండి, ఈ 2 అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కనుక తప్పకుండా ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్, దాని మీద మీకు ఆసక్తి ఉండడం, మంచి ఆసక్తి, నేర్చుకోవాలన్న తపన ఉండడము. రెండవది ఏంటంటే, మీకు దాని మీద అభ్యాసం చేసి ఇంట్రెస్ట్ ఉండడం, ప్రాక్టీస్ బాగా చేస్తే కనుక ఆటోమేటిక్ ఈ 2 ఉంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. సో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ముఖ్యంగా మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఈరోజు. ఫస్ట్ థింగ్ ఏదంటే, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ చదవండి ఇంగ్లీష్లోనే చదవండి. ఏది చదవాలంటే మెయిన్గా కొన్ని ఏరియాస్లో మీరు తీసుకోవచ్చు. వార్తాపత్రికలు తీసుకోండి. వార్తాపత్రికల్లో మీకు చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఈ న్యూస్ పేపర్లు ఎక్కడ ఏ విధమైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కడ చేయాలంటే కనుక మీరు ఫస్ట్ పేజీ టాప్ టు బాటమ్, పైనుంచి కింద దాకా మొత్తం చదవండి. చదివి దాంట్లో మీకు ఇష్టమైన టాపిక్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని 2 సార్లు కానీ 3 సార్లు కానీ చదవండి. ఎప్పుడైతే మీరు రిపీట్ చేసి 2వసారి 3వసారి చదువుతారో మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో వొకాబులరీ కూడా నేర్చుకోగలరు. అండ్ వాటి మీద మీకు పట్టుదల కూడా పెరుగుతుంది. ఏంటి, ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలా రాశారు, వాటి మీద మీకు ఇంకా గ్రిప్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్లో ఇంకొక కాలం తప్పకుండా చదవండి. లెటర్స్ టు ద ఎడిటర్ అని ఉంటుంది. గట్టిగా చదవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే గట్టిగా చదువుతారో మీ వాయిస్ మీ చెవులను తాకి ఈజీగా ఆ లాంగ్వేజ్ని గ్రాస్ప్ చేయగలరు వీలైతే. ఇంకొక నెక్స్ట్ టెక్నిక్స్ ఏంటంటే, మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. ఎవరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ కాలేజ్లో మాట్లాడండి, ఫ్రెండ్స్ తోటి, మీ అధ్యాపకులతో మాట్లాడండి, మీ ప్రిన్సిపల్తో మాట్లాడండి. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీకు తెలియని వ్యక్తులతో ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాల్సి వస్తుంది, వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడండి. మీ నైబర్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడ వీలైతే అక్కడ సాధ్యమైనంత మటుకు మాట్లాడడం ట్రై చేయండి. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్, మీరు ఒక రోజులో ఒక 1 అవర్ కానివ్వండి, లంచ్ టైం కానివ్వండి, ఏదైనా ఒక టైం లేదా ఒక డే పెట్టుకోండి. ఆ డేలో మీరందరూ డిసైడ్ అయిపోయి ఈరోజు ఇంగ్లీష్ డే, ఇది ఇంగ్లీష్ అవర్ అనుకుని మీరు జనరల్ టాపిక్స్ ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గా మీ ఇంగ్లీష్ లెవెల్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కొన్నిసార్లు మీలో ఐడియాస్ అనేవి తెలుగులో ఉంటాయి, మీ రీజనల్ లాంగ్వేజ్లో మైండ్లో ఉంటాయి. వీటిని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎప్పుడైతే ఈ ట్రాన్స్లేషన్ ఉంటుందో అప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది క్లియర్గా రాదు మీకు. కాబట్టి ఏం చేయాలంటే, ఆ థాట్స్, మీ లోపల ఉన్న ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్స్, మీ లోపల ఉన్న థాట్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. అప్పుడు ఈజీగా మీకు బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టిప్స్ ఫాలో అయితే కనుక డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. అండ్ అనుకుంటాం చాలాసార్లు, నాకు రాదు అనేసి. రాదు అంటే ఎప్పటికీ రాదు. అది వచ్చు, చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ అని ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా లోపల అనుకుంటారో డెఫినెట్లీ సక్సెస్ అనేది మీకు బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెక్నిక్స్ ట్రై చేయండి.